ప్రమోషన్స్ లోనే ఒక ట్రెండ్ సెటర్ అనుకోవచ్చు. సినిమా థియేటర్ నా కంపెనీ, యాక్టింగ్ నా జాబ్. ఎందుకు ఇంత మొండి మీరు? ఫాదరు మదరు మన మామను బాబాయ్ ఎవరైనా ఇండస్ట్రీలో వాళ్ళు అంటే ఈజీగా అయిపోతుంది. అసలు సినిమా తీస్తే అది కానీ సింగిల్ షాట్ అంటే ఏంటి? సింగిల్ షాట్ సినిమా అంటే ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి చూసే ఫిల్మ్స్ ఎలా ఉంటాయి, ఒక షాట్ ఇక్కడ తీస్తారన్నమాట, తర్వాత ఇంకో షాట్ ఇంకో లొకేషన్ లో ఉంటుంది, ఇంకో యాక్టర్ పైన ఉంటుంది, ఇంకో యాక్టర్ పైన ఉంటుంది అన్నమాట, కట్ 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 లాగా ఉంటుంది. మన ఏంటంటే కెమెరా యాక్షన్ అని స్టార్ట్ చేశాక ఏంటంటే ఇప్పుడు ఒక లొకేషన్ అయిపోయింది, ఇంకొక లొకేషన్ కెమెరా ఆన్ చేసుకుని వెళ్ళాలి కదండి, అప్పుడైనా కట్ అన్నాలి కదా. సినిమా షూటింగ్ మొత్తం 2 గంటలు 8 సార్లు ఫెయిల్ అయ్యారు. సో ఉన్న అంటే మీరు మీ ఫ్యాషన్ కాబట్టి చేస్తారు. సో హీరోయిన్ కానివచ్చు, డిఓపి కానివచ్చు, వాళ్ళు ఎలా చేశారు? ఎక్స్పెన్స్ అనమాట. నేను ఎక్కువ రివీల్ చేయట్లేదు ఎవరు అడిగినా సరే, ఎందుకంటే సింగిల్ షాట్ కదా. సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక మూవీలో దాదాపు 8 గంటల షాట్ ఒకటి, నెలకు ₹1,00,000 జాబ్ను వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి ఏ నమ్మకంతో వచ్చారు? మైండ్ ఎప్పుడు క్రియేటివ్ గా ఏదో చేయాలి, కొత్తగా చేయాలని ఉంటుంది అనమాట నాది. మీ చుట్టుపక్కల వాళ్ళు ఫాదర్ దగ్గరికి వెళ్ళి పొగుడుతుంటారు, సో మీ అబ్బాయి చింపేస్తున్నాడు, పగలగొట్టేస్తున్నారు. అది ఎప్పుడు అవుతుంది అంటే సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయినట్టు. ఈ జర్నీలో ఎప్పుడైనా ఏడ్చారా? సో ఎక్కువ బాధ అనిపించి విజయవాడలో ప్రమోషన్స్ చేసి ఇంటికి వచ్చా. అప్పుడు హార్డ్ డిస్క్ బ్యాగ్ లోకి, అంటే అందులో వీడియోస్ ఉంటాయి, హార్డ్ డిస్క్ బ్యాగ్ లోకి వెళ్ళేసి ల్యాప్టాప్ దగ్గర తీసుకెళ్తుంటే కింద పడిపోయింది. సూపర్ రాజా నుంచి నాకు ఒక డైలాగ్ వినాలనిపిస్తుంది, ప్లీజ్ ఏదో ఒక్క డైలాగ్ చెప్పండి. చేతన్ ఎన్నిసార్లు చెప్పినా నీకు? 7 months నుంచి ఒకటే స్క్రిప్ట్ రిహార్సల్ చేపిస్తున్నావు.